కేస్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కనుక టీచర్స్ లేకపోతే 100% దాదాపు 5,000 స్కూల్స్ అయితే పక్కా మూతపడిపోతాయి. ఎందుకంటే బీఆర్ఎస్ చేసిన మిస్టేక్. విద్యాశాఖ మంత్రి పెట్టలేదు. అవి ఒక విషయం నేను చెప్తా, ఒక మాట చెప్తా. మేమందరం డెమోక్రసీ చదివి వచ్చిన వాళ్ళం, మేము కాన్స్టిట్యూషన్ చదువుతాం. కేసీఆర్ గారి దగ్గర దాదాపు 10 శాఖలు ఉంటాయి. ఎవరైనా సరే మెయిన్ శాఖ ఉన్నప్పుడు వారి దగ్గర చాలా శాఖలు ఉంటాయి. ఈరోజు ఇప్పుడు కేంద్రంలో ఉన్న మంత్రులు ఇవన్నీ శాఖలన్నీ ప్రధానమంత్రి గారి దగ్గర ఉన్నాయి. ప్రధానమంత్రి గారి దగ్గర ఉన్నాయన్నా, ప్రధానమంత్రి గారి దగ్గర ఉంటాయి. అది ప్రాసెస్. అది తర్వాత ఇన్ కేసు మంత్రివర్గ విస్తరణ జరిగిన తర్వాత కూడా వాళ్ళ దగ్గర పెట్టుకుంటే అప్పుడు మీరు అడగండి. ఇంకా విస్తరణ జరగలేదు కదా, ఇంకా 6 ఉండారు. సరే జనార్దన్ గారు, ఫైనల్గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? దీని మీద ఇంకా ఎలాంటి పోరాటం చేయదలుచుకున్నారు? మేడం, ఇక్కడ 2 విషయాలు ప్రస్తావిస్తా. టెక్నికల్ గా ఉన్నాయి గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల పెంపు, 1:100 గురించి వీళ్ళు రాజకీయ అంశాలు ఉన్నాయి. ఈ రెండింటిని 2 minutes లో సమాప్ చేసి చెప్తాం. ఇదే వీళ్ళు గ్రూప్ 4 ఎగ్జామ్ గత టీజీపీఎస్సి ఏమిచ్చింది, వెబ్ నోట్ ద్వారా బయోమెట్రిక్ వద్దు అని చెప్పేసి థంబ్ ఇంప్రెషన్ ఇస్తామని చెప్పేసి ఎగ్జామ్ కండక్ట్ చేసింది. మరి ఏ విచక్షణ అధికారాల ద్వారా ఈ సెక్యూరిటీ మెజర్స్ చేంజ్ చేసి ఎగ్జామ్ కండక్ట్ చేసింది? ఆ ఎగ్జామ్ని వీళ్ళు ఏ విధంగా అప్హోల్డ్ చేసి ఈరోజు వీళ్ళు సర్టిఫికెట్, ఈరోజు కూడా మా తెలుగు యూనివర్సిటీలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంది. మరి వాళ్ళకి ఏ విధంగా వీళ్ళు ఉద్యోగాలు ఇచ్చి రేపు 10ల కింద సర్టిఫికెట్లు ఇచ్చి సంబరాలు చేసుకుంటారు? అది గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మీరు దాన్ని అప్హోల్డ్ చేసినట్టు ఇప్పుడు ఇక్కడ కూడా మీరు ఖచ్చితంగా పోస్టులు పెంచాలి. ఆ వెసులుబాటు మీకుంది. ఇంకొకటి, మా సోదరుడు చెప్పినట్టు ఎస్ఐ కానిస్టేబుల్ కు ఒక రిక్రూట్మెంట్ బోర్డు ఉంటుంది. ఇది కాన్స్టిట్యూషనల్ బోర్డు కాదు, ఇది స్టాట్యూటరీ బోర్డు కాదు. ఇలాంటి బోర్డే మీకు రూల్స్ను మార్చుకొని, రిజర్వేషన్స్ మార్చుకొని, క్వాలిఫైయింగ్ నేచర్ను మార్చుకొని ఎగ్జామ్ పెడితే వాళ్ళకు మీరు పోస్టులు ఇచ్చి ఇంతమందికి ఉద్యోగాలు ఇచ్చినాయి, 30,000 మందికి 3 నెలల్లో అని చెప్పుకున్నారు కదా. అది మార్చుకున్నప్పుడు పేరు 18 కింద కాన్స్టిట్యూషనల్ బాడీ చేసుకున్నప్పుడు మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? ఇంత జరుగుతున్నప్పుడు మీరు లీకులు టేకులు ఇస్తూ మీరు ఏ విధంగా మాకు ఈ న్యాయం చేస్తాం, గ్రూప్ 1 1:100, గ్రూప్ 2లో గ్రూప్ 3లో పోస్టులు పెంచుతామని చెప్పలేకపోతున్నారు. ఇది ఖచ్చితంగా జరగవలసిందే. ఇక్కడ మీరు ఏంటంటే మీరు జాబ్ క్యాలెండర్ అని పదే చెప్తున్నారు కదా. మీరు జాబ్ క్యాలెండర్లో మీరు ఒక నెంబర్ పెట్టుకోవాలనే ఉద్దేశంతో ఇప్పుడున్నటువంటి వాళ్ళను మీ కొరకు ఎన్ని విధాలుగా కష్టపడి మీ పార్టీ కొరకు కష్టపడ్డటువంటి అభ్యర్థులను అన్యాయం చేయొద్దు. మీ వాళ్ళు చాలా వేదికలలో అంటున్నారు మీరొక్కళ్ళే నిరుద్యోగులు ఉన్నారా, నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు అంటున్నారు. నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు అనేటటువంటి అంశము మీరు జాబ్ క్యాలెండర్ అని పెట్టినప్పుడు గుర్తు రాలేదా? ఇది గుర్తు చేసుకోరి. 1 సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు అన్నప్పుడు 1 సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తే మిగతా వారికి అవకాశం ఉండదని చెప్పలేకపోయిరా. ఇంకొకటి, రాజకీయం గురించి మీరు మాట్లాడుతున్నారు. రాజకీయాలు, నిరుద్యోగులు రాజకీయాలు చేయట్లేదు. మీరు రాజకీయాల గురించి రాజకీయ నిరుద్యోగులు ఎవరు వెంపర్లాడుతున్నారు? మీ కాంగ్రెస్ వాళ్ళు అవాకులు చవాకులు పేరుతున్నారు. మీ కాంగ్రెస్ లో నిన్న కాక మొన్న కార్పొరేషన్ పదవులు వచ్చినాయి కాబట్టి కార్పొరేషన్ పదవులు మిస్ అయినటువంటి వాళ్ళు మళ్ళా కార్పొరేషన్ పదవులు రావాలి. ఒక 30 షార్ట్ ఫాల్ ఉన్నది, ఇంకా 30 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా వీటిలలో నింపినాటిలలో మెంబర్లు రావాలి కాబట్టి వాటి కొరకు మీరు ఎంపర్లాడుతూ ఒకళ్ళు మంత్రులు మాట్లాడేదానికి, ఎమ్మెల్యేలు మాట్లాడేదానికి పొంతనుండదు. ఇంకా మీ దాంట్లో ఉన్నటువంటి రాజకీయ నిరుద్యోగులు మాట్లాడుతున్న స్టేట్మెంట్లకు పొంతనుండదు. కాబట్టి ఇక్కడ ప్రతిపక్షాలు అనేటటువంటి వాళ్ళు ప్రతిపక్ష పాత్ర పోషించినప్పుడు రాజకీయ నిరుద్యోగులు అని అనడం కన్నా మీరు దీన్ని సంవరించుకోవాలని ఒక సూచన చేస్తున్నాం. ఎందుకంటే ప్రతిపక్షాలు ఈ యొక్క ప్రజా సమస్యల మీద స్పందించకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారాల చుట్టూ, లేకుండా దందాలు చేసేటటువంటి వాళ్ళ చుట్టూ, డ్రగ్స్ అమ్మేట వాళ్ళ చుట్టూ వాళ్ళ పక్షాన పోరాడతాయా? మా ప్రజా సమస్యల పక్షాన పోరాడేటప్పుడు దీని వెనక ప్రతిపక్షాలు ఉన్నాయనేటటువంటిది ఒక అపాదు వేసి ఒక స్వచ్ఛమైనటువంటి ఆకాంక్షలకు మీరు రంగులు పులపడం అనేటటువంటిది కరెక్ట్ కాదు. ఇంకొకటి, సోదరుడు ఏమన్నాడు, ఒక మంత్రి దగ్గర, ముఖ్యమంత్రి దగ్గర, మీ పిఎం దగ్గర కూడా చాలా శాఖలు ఉన్నాయని. ఓకే, కరెక్టే, అందరు ఉంచుకున్నారు. గతంలో కేసీఆర్ కూడా చాలా శాఖలు ఉంచుకొని ఫామ్ హౌస్ నుండి పాలన జరిపించిండని ఆయన పక్కన పట్టించినాం. కానీ మీరు ఎన్నికలలో ఒకటే చెప్పారు, ఇప్పుడు కూడా పదే చెప్తున్నారు. ఎస్సీ ఎస్టీ బహుజన పిల్లలు కొన్ని లక్షల మంది పాఠశాలల్లో ఉన్నారు, వాళ్ళకి తక్షణమే మన టీచర్లను పంపించాలన్నారు. ఇంత ప్రయారిటీగా మీరు చెప్పినప్పుడు మరి ప్రయారిటీ అని మీరే ఇచ్చినప్పుడు ఒక విద్యాశాఖకు ఒక మంత్రిని ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? 6 ఉన్నారు కదన్నా, ఇంకా 6 రావాలి కదా, అప్పుడు ఇస్తారు. అప్పుడు ఇప్పుడు ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు ముఖ్యమంత్రి గారి దగ్గర విద్యాశాఖ ఉండడం తప్ప అన్న. ఇప్పుడు నేనేమంటున్నా, ముఖ్యమంత్రి గారి దగ్గర విద్యాశాఖ ఉండడం తప్ప, ముఖ్యమంత్రి గారి దగ్గర విద్యాశాఖ ఉండడం తప్ప అన్న. మీరే అన్నారు నిన్న, మీ వాళ్ళు చాలా మంది అంటున్నారు ఒక మిషన్ లాంటిది, మిషన్ ఇప్పుడు అన్న మీకు క్యాబినెట్ ప్రోటోకాల్ తెలుసు కదా,
మీకు క్యాబినెట్ ప్రోటోకాల్ తెలుసు కదా. ఎన్నో అవయవాలు పాపం మనకు మనిషి మేడం కాబట్టి మీరేమంటున్నారు ఒక మాట చూసేటటువంటి సమీక్ష అన్న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లా ముఖ్యమంత్రి గారి దగ్గర అన్న ఒక విషయం కీలకమైన శాఖ ఎందుకు ఒక విషయం అన్న ఒక మాట చెప్తున్నా వినండి చెప్తా వినండి జనార్దన్ అన్న ఒక మాట ఇప్పుడు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో చేసినటువంటి వారు వారికి చాలా అవగాహన ఉంది ఎస్ సమస్యల అట్లా పట్ల. అప్పుడు ఏమైతుంది ఇంకా నలుగురు ఏదైతే ఉందో అయితే నేను మేడం ఒక మాట చెప్తా జనార్దన్ అన్న ఒక మాట చెప్తా వినండి ఒక నిమిషం వినండి ఒక నిమిషం చర్చలకు ఇన్ని రోజులు పంపించారు. వారు మాట అన్నారు కాబట్టి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కదా మేడం. సరే జనార్దన్ గారు మీరు అడిగిన దానికి ఒక నిమిషం వెంకట నాయక్ గారు ఆన్సర్ చెప్తారు. ఇప్పుడు క్యాబినెట్ ఫస్ట్ నేను మాట్లాడతా అంటే మేము చదువుకొని వచ్చిన వాళ్ళం కాబట్టి చెప్తున్నాం. క్యాబినెట్ అన్నప్పుడు ఆ క్యాబినెట్లో మంత్రి విషయం కానీ లేకపోతే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కానీ పాలసీ మేకింగ్ కానీ దీంట్లో ఒకసారి వారి దగ్గర మంత్రిత్వ శాఖ ఉన్న తర్వాత ఇన్ కేస్ దాని మీద వారు రివ్యూలు చేయకపోవడము లేకపోతే దాని మీద వాళ్ళు నిర్ణయాధికారులు తీసుకోకపోవడము కనుక జరిగితే అప్పుడు